గ్రంథం తెరవండి. ఈ పూట మన వాక్య ధ్యానాంశం కొరకై పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయం 3వ వాక్య భాగాన్ని దయచేసి గ్రంథాలు తెరిచి ఈ మాటలు మీరు చూడాలని ప్రేమతో మీకు తెలియచేస్తున్నాను. పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయం అండ్ 3వ వాక్యం నేను చదువుతున్నాను. మీ పరిశుద్ధ గ్రంథాలు చూడండి. అడవి వృక్షముల్లో జల్దరు వృక్షం ఎట్టున్నదో పురుషుల్లో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడలో కూర్చుంటిని. నాతో కలిసి చెప్పండి, ఆనందభరితనై. ఇంకొంచెం సౌండ్ పెంచి, ఆనందభరితనై నేను అతని నీడలో కూర్చుంటిని. మీకెంత బలం ఉంటుందో అంత గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న మాట దేవుని నీడ అనండి. ఓకే, మొన్న వారం ఎండల గురించి మనం నేర్చుకున్న ఒక పాఠం, ఈరోజు దేవుని నీడ గురించి ఒక పాఠం నేర్చుకోబోతున్నాం. పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేయనుగాక. ఓకే, ఇక్కడ చదువుకున్న వాక్యం యొక్క సారాంశాన్ని మనం చూస్తే, ఆనందభరితనై నేను అతని నీడలో కూర్చున్నాను. షూలమితి అనే సంఘం చెప్తున్న ఒక అద్భుతమైన మాట ఇలా ఉంది. అడవి వృక్షముల్లో, అంటే అడవి అంటే లోకానికి గుర్తు. లోకంలో అనేకులు ఉన్నారు, అయితే జల్దర్ వృక్షము వలె పురుషుల్లో నా ప్రియుడు. జల్దర్ వృక్షం అంటే గతంలో చెప్పాను, యాపిల్ ట్రీ. దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అలా ఉన్నాడు. ప్రత్యేకంగా నేను ఆనందభరితనై అతని నీడలో కూర్చున్నానని షూలమిత్ అనే సంఘం ఒక చక్కని మాట మనకి ఈ ఉదయకాలం ఒక చక్కని పాఠాన్ని ప్రభు నేర్పిస్తున్నాడు. ఒక దైవజనుడిగా, ఒక అన్నగా, సేవకుడిగా నేను కోరుకునే మాట ఏమిటంటే, మిమ్మల్ని అందరినీ దేవుని నీడలో నిలిచి కూర్చోబెట్టిన ప్రభుకే సమస్త ఘనత, మహిమ, ప్రభావం కలుగునుగాక. షూలమితి చెప్తుంది. ఈ పరమగీతాలు చదువుకుంటున్నప్పుడు కొంతమంది వ్యక్తుల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. షూలమితి అంటే స్త్రీ, వధువు సంఘానికి గుర్తుగా ఉంది. సొలొమోను మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి గుర్తుగా ఉన్నారు. షూలమిత్ అనే స్త్రీ చెప్తుంది, నేను ఎలా కూర్చున్నానంటే దేవుని సన్నిధిలో ఆనందభరితనై అతని నీడలో నేను కూర్చున్నాను అనే ఒక అద్భుతమైన మాట ఇక్కడ చెప్పబడుతున్న మాటని మనం గమనిస్తూ ఉన్నాం. నేను ఆశిస్తానండి, దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళందరి జీవితంలో ఆనంద తైలముతో దేవుడు మిమ్మల్ని అభిషేకించునుగాక. మీ కన్నీటిని, మీ దుఃఖాన్ని దేవుడు నాట్యముగా మార్చునుగాక. మీ దుఃఖ దినములు సమాప్తమగునుగాక. బైబిల్ చెప్తుంది కదా, దేవుని మందిరానికి వెళదామని జనులు నాతో అన్నప్పుడు నేను ఆనందించి తిని, సంతోషించి తిని. వాక్యం ఈ విధంగా చెప్పబడుతుంది, నా మందిరంలో, నా ప్రార్థన మందిరంలో వారిని నేను ఆనందింపచేస్తాను. నా సన్నిధిలో నిత్య సుఖములు కలవు, నా కుడి చేతిలో నిత్య సుఖములు కలదు, నా సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. నేను ఆశిస్తానండి, ఎక్కడ దొరకలేని ఆనందం, ఎక్కడ లేని గొప్ప హ్యాపీనెస్ దేవుని సన్నిధి నీడలో ఉన్నది. యేసు నామంలో అలాంటి కృపతో ప్రభు మిమ్మల్ని నింపునుగాక. కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథంలో మరియ జీవితాన్ని మనం చదువుతూ ఉంటే ఆమెను గురించి ఇలా రాయబడి ఉంది. ఆ ఇంట్లో ఉన్నది ముగ్గురు, మరియా, మార్త, లాజరు. కానీ ముగ్గురిది 3 విధాల మనస్తత్వం కలిగిన వారుగా ఉన్నారు వాళ్ళు. మార్తమ్మ ఎప్పుడు కూడా వంట వార్పు ఎప్పుడు బిజీగా ఉంటుంది ఆమె. కానీ మరియ ముందే యేసయ్య పాదాల దగ్గర ఎప్పుడు కూర్చుంటుంది. ఈ లాజరు ఉన్నాడే, ఎప్పుడు ఊర్లు తిరుగుతూ ఉంటాడు. అయితే మరియమ్మను గురించి ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, ఉత్తమమైన దాన్ని ఆమె సంపాదించుకుంది. ఆమె యొద్ద నుండి ఎవరు తీసివేయలేరు. ఎందుకు అనంటే ఆమె ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. మనందరికీ బాగా కంఠస్థ వాక్యం కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, ఫిల్లింగ్ ద బ్లాంక్స్, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండే చోటు కూర్చోవద్దు.
ఈరోజు నువ్వు కూర్చునే చోటు ఎక్కడ? ఎవరికి ఏ వయసులో ఉన్న వాళ్ళకి వాళ్ళే ఫ్రెండ్లు. ముసలమ్మోళ్ళు పక్కనే కూర్చుంటున్నారు. దేవుడికి స్తోత్రం. ఎవరు ఫ్రెండ్ వాళ్ళ పక్కనే కూర్చుంటే, అవసరమైతే చూడండి మీ పక్కన కూర్చున్న వాళ్ళు బాగా మీకు డీప్ క్లోజ్ థిక్ అబ్బాయి చాలా ఉన్నాయి. రైట్. సో ఇప్పుడు మనమందరం దేవుని నీడలో కూర్చోవాలని ఆయన కోరుకుంటున్నాడు. యేసు నామములో కృప విస్తరించునుగాక. కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటూ ముందుకు వెళ్తాను. బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటూ వెళితే ప్రభు ఇలా అన్నారు, మీరు ఐగుప్తి నీడని ఆశ్రయించొద్దు అన్నాడు. నాతో కలిసి చెప్పండి, ఐగుప్తి నీడను ఆశ్రయించొద్దు. ఎందుకు అనంటే అది మీకు అవమానాన్ని కలుగు చేస్తుంది, అది మీకు సిగ్గు కలుగు చేస్తుంది అన్నాడు. అంటే ఐగుప్తి అనేది ఒక బానిసత్వ బ్రతుకు, ఐగుప్తి అనేది చెర, ఐగుప్తు అనేది పాపానికి గుర్తుగా ఉంది. మన వ్యక్తిగత జీవితంలో ఐగుప్తి నీడను పొరపాటును కూడా ఆశ్రయించకూడదు. ఎందుకు ఆశ్రయించకూడదంటే ఐగుప్తు అనేది అవమానానికి గుర్తుగా ఉంది, పాపానికి గుర్తుగా ఉంది, బానిసత్వ బ్రతుకి గుర్తుగా ఉంది. అందుకే ఆ ఐగుప్తి ఆ అనుభవాల్లోకి మీరు వెళ్ళొద్దని ప్రభు చెప్పాడు. ఇంకా మీకు అర్థమయ్యే కోణంలో చెప్పాలి అని అంటే, ఇస్సాకు తెలుసు కదా, ఏది మన ఇస్సాకు కాదు. మన చర్చిలో చాలామంది ఇస్సాకులు ఉన్నారు. మన ఇస్సాకు అది బైబిల్లో అబ్రహాము కొడుకున్నాడే ఇస్సాకు. ఆ ఇస్సాకుతో దేవుడే స్వయంగా మాట్లాడతాడు, కరువు వచ్చిందని ఐగుప్తికి మాత్రం వెళ్ళొద్దు. అబ్రహాము కాలంలో కరువు వచ్చిన మాట వాస్తవమే. ఇస్సాకు కాలంలో కూడా కరువు వస్తే పొరపాటున ఐగుప్తికి వెళ్ళొద్దని చెప్పాడు. కానీ కరువు వచ్చిందని నయోమక్క మోయాబుకు వెళ్ళినట్లుగా, మోయాబు నీడను ఆశ్రయించినట్లుగా మనం చూస్తాం. ఈ ఉదయకాలం సేవకుడిగా, దైవజనుడిగా నేను కోరుకోగలిగిన మాట, మనమందరం యేసయ్య నీడలో బ్రతుకుదుముగాక. చప్పళ్ళు కొడుతూ ఒకసారి యేసయ్యకి బిగ్గరగా మహిమ చెల్లిద్దామా? సరే, ఇంకా మీకు అర్థం అవడానికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్పి ముందుకెళ్తాను. ఇలాగే మనం ఎలాగ మీట్ అయ్యి ప్రార్థనలో కూర్చున్నామో, ఒకరోజు చెట్లన్నీ కలిసి ఇలాగే మీటింగ్ పెట్టుకున్నాయట. వాళ్ళు మాట్లాడుకుంటున్నారట ఇవన్నీ చెట్లన్నిటినీ గురించి. ప్రభు చెప్పిన మాటలు, ఒలీవ చెట్టు దగ్గరికి వచ్చి అన్ని చెట్లు ఇలా అడిగినాయట, నీవు మా మీద రాజుగా ఉంటావా? అబ్బే అస్సలు కుదరదు, ఒలీవ చెట్టుకుండే ఆ తైలం ఇచ్చి ప్రభుని సన్మానిస్తాను, కానీ పొరపాటున మీ మీద రాజుగా ఉండను. ద్రాక్ష చెట్టు దగ్గరికి వచ్చినాయంట. ద్రాక్ష చెట్టు అంటదట, నా మాధుర్యము ఇచ్చి దేవుణ్ణి సన్మానిస్తాను. ఆ తర్వాత ద్రాక్ష చెట్టు అయిపోయింది, ఒలీవ చెట్టు అయిపోయింది, ఇంకో చెట్టు ఉంది కదా, మీరు చదవలేదా బైబిల్లో? ద్రాక్ష చెట్టు, ఒలీవ చెట్టు, అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చినాయి. అంజూరపు చెట్టు అన్నదట, నా ఫలం ఇచ్చి ప్రభుని కనపరుస్తాను, కానీ మీ మీద రాజుగా ఉండను. అయితే ఈ అన్ని చెట్లు ఇలా మాట్లాడుకుంటుంటే ముళ్ళ చెట్టు అక్కడే కూర్చొని రెడీగా ఉందంట. ఓ రండి, వెల్కమ్, నా నీడను ఆశ్రయించండి. మీకు కూడా కొన్ని ఆహ్వానాలు వస్తూ ఉంటాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి. ముళ్ళ చెట్లు లాంటి పరిస్థితులు అవి. రండి ప్లీజ్, మా దగ్గరికి రండి అని ఇన్విటేషన్ మీకు వస్తూ ఉంటుంది. ఇంటికి వచ్చి మళ్ళీ ఇస్తారు మీకు. కానీ ముళ్ళ చెట్టు నీడ ఏమన్నా ఉంటుందో చెప్పండి? ముళ్ళ చెట్టు దగ్గరికి వెళితే మనకి ఏమన్నా నీడ దొరుకుతుందా? ఏమీ లేదు. ఇంకా ఆ చెట్టు అంటది, ఇదిగో నా నీడని గీని మీరు ఆశ్రయించకపోతే నాలో నుంచి ఫైర్, అగ్ని వచ్చి మిమ్మల్ని దహించేస్తుందంట. అసలు ముళ్ళ చెట్టు అగ్ని వస్తే అదే చచ్చిపోతుంది, కాలి బూడిదైపోతుంది. ఇప్పుడు ఆ ముళ్ళ చెట్టు ఏం బెదిరిస్తుందంటే, నా నీడకి రాకపోయారా, ఇదిగో మీరు రాకపోతే శపించబడతారు అని శాపనార్థాలు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. కానీ మనం ఎవరి నీడను ఆశ్రయించకూడదు. ఐగుప్తి నీడకి వెళ్ళకూడదు, ముళ్ళ చెట్టు నీడకి వెళ్ళకూడదు. మన ఆరాధ్య దైవం యేసయ్య నీడలో మనం అందరం బ్రతుకుదుముగాక. నమ్మితే చప్పట్లు కొడుతూ యేసయ్యకి బిగ్గరగా మహిమ చెల్లిస్తారా? ఎందుకు యేసయ్య నీడలో మనం బ్రతకాలో ఒక చిన్న ఉదాహరణ చెప్పేసి ముందుకు వెళ్ళిపోతాం. యేసయ్య నీడలో ఉన్న దీవెనలు ఏంటో చెప్పే ముందు ఆ యేసయ్య నీడను గురించి మాట్లాడుతూ షూలమితుల అంటది, ఆనందభరితనై నేను అతని నీడలో కూర్చున్నాను అంటాడు.
సందర్భాన్ని ఉద్దేశించి మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రపంచంలోనే చాలామంది ధనవంతులు ఉన్నారు కదా. అమెరికా దేశానికి సంబంధించిన ఒక గొప్ప ధనవంతుడు, ఆయన పేరు ఇలా రాయబడింది, జాన్ డి రాక్ ఫ్లేవర్. ఈ గొప్ప ధనవంతుడు ఉన్నాడు. ప్రపంచంలోనే ఎంతోమంది ధనవంతులు ఉన్నారు, అమెరికాలో ఈయన గొప్ప ధనవంతుడు. ఇంచుమించు ఆయన వయస్సు 97 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికారట. 97 ఇయర్స్. కాలం గడుస్తుంది, రోజులు గడుస్తూ ఉన్నాయి. అయితే ఆయన 95వ సంవత్సరంలో ఆయన బర్త్డే సెలబ్రేషన్, అంటే ఎవ్రీ ఇయర్ బర్త్డే చేసుకున్నట్లుగానే ఆయన పుట్టినరోజు వేడుక చేసుకుంటా ఉన్నాడు. ఈ 95వ బర్త్డే జరుగుతున్నప్పుడు తన బంధువులు, తన రక్త సంబంధులు, తోబట్టువులు, తన భార్య, బిడ్డలు అందరితో హ్యాపీగా తన ఇంటిలో మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటూ బర్త్డే చేసుకుంటూ ఉన్నారట. ఆ బర్త్డే సెలబ్రేషన్కి వచ్చిన వాళ్ళ స్నేహితులు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు, తన కొలీగ్స్ అందరూ వచ్చి హ్యాపీగా ఆ బర్త్డే సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేశారట. అంత బాగానే ఉంది. బర్త్డే అయిన తర్వాత వారుని ఒక ప్రశ్న అడిగారట, అయ్యా మీరు 95వ బర్త్డే చేసుకుంటున్నారు, చాలా సంతోషం. ఈ 95 సంవత్సరాల వయసులో మీ జీవితంలో దుఃఖాన్ని కలిగించిన చోటు, మీ జీవితంలో బాధను కలిగించిన సంభవం ఏదైనా ఉంటే మాతో షేర్ చేసుకోండి, మాతో పంచుకోండి అని తనతో ఉన్న బంధువులు, కొలీగ్స్, తోటివారు అనేకులు ఆయన్ని ఇలా అడిగారు. 95వ బర్త్డే చేసుకుంటున్నారు, మంచిదే. ఇన్ని సంవత్సరాల్లో మీ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడైనా మీకు దుఃఖాన్ని కలిగించింది, ఎప్పుడైనా మీకు బాధను కలిగించిన విషయం ఏదైనా ఉందంటే మాతో పంచుకోండి అని అంటే ఆ వ్యక్తి ఇలా చెప్పారట, ఈ 95 సంవత్సరాల నా జీవితంలో దుఃఖాన్ని కలిగించిన ఒక రోజు నా జీవితంలో ఉంది, అది ఇప్పటికీ నేను మర్చిపోలేను. అదేంటంటే నా 75వ సంవత్సరంలో, నాకు 75 సంవత్సరాలు నడుస్తున్నప్పుడు ఒకరోజు శనివారం రాత్రి ఒక భయంకరమైన ఫీవర్ వచ్చేసి అసలు లేవలేని పరిస్థితుల మధ్యలో నేనున్నాను. తెల్లవారితే ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి, కానీ కనీసం నిలబడే ఓపిక లేదు, కూర్చుని ఓపిక లేదు, కనీసం అసలు చాలా సిక్ అయిపోయి ఉన్నాను. ఆ రోజు చాలా సఫర్ అయ్యాను. నా జీవితంలో ఈ 95 సంవత్సరాల్లో 75వ సంవత్సరం వచ్చినప్పుడు, ఆ శనివారం రాత్రి నాకు ఒక జ్వరం వచ్చి బాగా సిక్ అయిపోయినప్పుడు, ఆదివారం ఆరాధనకి వెళ్ళలేని ఆ రోజు, ఈ 95 సంవత్సరాల్లో నాకు ఆ రోజు ఒక్కటే విషాదంగా మిగిలిపోయింది. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం, ఆనందం ఉంది. ఆ ఒక్క ఆదివారం నా జీవితంలో దేవుని మందిరానికి వెళ్ళకపోవటం వల్ల అది ఇప్పటికీ కూడా నా జీవితంలో ఎంతో తీరని నష్టంగానే ఉంది, తీరని దుఃఖంగానే, బాధగానే మిగిలిపోయిందని ఆ గొప్ప ధనవంతుడు సాక్ష్యం ఇచ్చాడట. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఆ ధనవంతుడికి ఎన్నో ఆస్తి, కోట్ల రూపాయల ఆస్తి, వెలకట్టలేనంత బంగారం అన్నీ ఉండగా దేవుని సన్నిధి అంత అవసరం అంటారా? ఆలోచించండి. ఈరోజు ఒక్క 10 రూపాయలు కలిసి వస్తే ఆదివారం దేవుని సన్నిధికి మిస్ అయిపోతూ ఉంటాం. మీరు ఆలోచించండి. ప్రతికూలమైన పరిస్థితుల్లో ఆ వ్యక్తి చెప్తున్నాడు, నాకు ఆరోగ్యం బాగాక ఒక్క వారం నేను దేవుని మందిరానికి వెళ్ళలేందుకు ఇప్పటికీ నాకు అది దుఃఖంగానే ఉంది. ఈరోజు ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, దేవుని సన్నిధిలో గొప్ప ఆనందం ఉందండి. అందుకే షోలమ్మిత్ అంటది, ఆనందం భరితనై నేను అతని నీడలో కూర్చున్నాను. మీరు ఒక నిర్ణయం తీసుకోండి. ఇన్ని నెలలు అయిపోయినవి, మిగిలిన ఇంచుమించు 5 నెలలు, ఈరోజు ఆఖరి సండే ఈ నెలలో, మిగిలిన ఇంచుమించు మనకి 5 నెలలు అయిపోతే ఇంకెన్ని నెలలు ఉన్నాయి? 7 నెలలు ఉన్నాయి. ఏ ఒక్క ఆదివారం సన్నిధికి మిస్ అవ్వకుండా మనమందరం ఆనందభరితులమై ఆయన సన్నిధి నీడలో బ్రతుకుదుముగాక. చప్పట్లు కొడుతూ యేసయ్యకు బిగ్గరగా మహిమ చెల్లిద్దామా? గుడ్. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, ఆనందభరితనై నేను అతని నీడలో కూర్చున్నాను. ఎందుకు యేసయ్య నీడలో మనం కూర్చోవాలి? యేసయ్య నీడలో ఉన్న దీవెనలు ఏంటో ముచ్చటగా 3 మాటలు చెప్పేసి
ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకురావాలని ఒక దైవజనుడిగా ఆశపడుతూ ఉన్నాను. యేసయ్య నీడలో ఉన్న దీవెనలు ఏంటో ముచ్చటగా మూడు మాటలు చెప్తాను. చదవండి. మొదటి మాట, యెషయా ప్రవచన గ్రంథం 32వ అధ్యాయం 2వ వాక్య భాగాన్ని చదవగా విందాం. యెషయా ప్రవచన గ్రంథం 32వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదవగా విందాం. మనుషుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలివానకు చాటైన చోటు వలెను, ఎండిన చోట నీళ్ల కాలువ వలెను, ఎండిన చోట్ల నీళ్ల కాలువ వలెను, అలసట పుట్టించే దేశమందు గొప్ప బండ నీడవలే ఉండును. నాతో కలిసి చెప్పండి. అలసట పుట్టించు దేశమున, గట్టిగా సంఘమంతా చెప్పాలి. అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలే ఉండును. చప్పలు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిస్తారా? రైట్. మొదటి అనుభవాన్ని, యేసయ్య నీడలో ఉన్న దీవెనలు. పోయిన వారం ఎండల గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు నీడలోకి వచ్చాం. ఇక్కడ యెషయా గ్రంథంలో 32:2లో రాయబడిన అద్భుతమైన మాట ఏమిటంటే, అలసట పుట్టించే దేశంలో గొప్ప బండ నీడవలే మాకు కనబడుతుంది. సో మొదటి అనుభవం, ఆ బండ యేసుక్రీస్తే. ఇప్పుడు ఆయన నీడలోకి మనం వస్తే, ఆయన నీడలో ఉన్న దీవెనలు ఏంటంటే, అలసట తీరుతుంది. నాతో కలిసి చెప్పండి, అలసట తీరుతుంది అనండి. ఇంకొకసారి మీ పక్క వాళ్ళకి చెప్పండి, అలసట తీరుతుందని చెప్పండి. మీరు ఎంత అలసిపోయి ఉన్నారో, కృంగిపోయి ఉన్నారో, ఈ బాధల చేత నలిగిపోయి ఉన్నారో, ఒక తండ్రిగా, ఒక దైవజనుడిగా, ఒక సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, యేసు నామములో మీరు అలసిన వారిని దేవుడు తృప్తిపరచునుగాక, సొమ్మసిల్లిన వారిని లేవనెత్తునుగాక, కృంగిపోయిన వారిని దేవుడు మరలా నూతనపరచునుగాక. అలసట పుట్టించే దేశం, గొప్ప బండ ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇదిగో నీడవలే మనల్ని ఆశ్రయించిన వారు, నీడవలే మనల్ని వెంబడిస్తున్నవారు మనం ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ ఉదయకాలం దైవ సేవకుడిగా మీ అందరి నుంచి నేను కోరుకున్నది ఏంటంటే, ఇప్పటికే మీ జీవితంలో ఎన్నో అలసిపోయిన సంభవాలు, ఇప్పటికే మీ వ్యక్తిగత జీవితంలో ఎన్నో కృంగిపోయిన పరిస్థితులు, అనుకోని సంఘటనల గుండా మీరు వెళ్ళిన పరిస్థితులు, ఒకవేళ మీరు జీవితంలో పిల్లల్ని బట్టి అలసిపోయి ఉన్నారేమో. ఇంత కష్టపడి వీళ్ళని చదివిస్తున్నాను, వీళ్ళ మాట వింటలేదు, ఏంటి ఈ పరిస్థితి అని పిల్లల్ని బట్టి అలసిపోయిన తల్లిదండ్రులు, ఉద్యోగ విషయంలో ఎన్నో విధాలుగా కష్టపడి సరైన జీవనాధారం లేక మీ ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి జీవితంలో అలసిపోయిన పరిస్థితులు, ఎన్ని ప్రయత్నాలు చేసినా అందులో రాణించక విఫలమైనప్పుడు ఇంకెందుకు ఈ బ్రతుకని అలసిపోయిన సందర్భాలు ఎన్నో. మీ వ్యక్తిగత జీవితంలో ఎన్నో కుటుంబంలో అలసిపోయిన స్థితిలో ఎన్నో కనబడుతున్నాయి. ఒక దైవ సేవకునిగా నా ప్రార్థన నీ ఫ్యామిలీ గురించి, నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి, నీ వ్యక్తిత్వం గురించి, నీకున్న సమస్యల గురించి, ఒకవేళ నువ్వు అలసిపోతే దేవుని బండగా పిలువబడుతున్న ప్రభు నీడను ఆశ్రయిస్తే ఖచ్చితంగా అలసిపోయిన నిన్ను మరలా దేవుడు బలపరచునుగాక. యేసు నామములో నీడవలె నిన్ను వెంటాడునుగాక, ఆత్మ కార్యము జరుగునుగాక. వాగ్దానం ఇలా ఉంది, అలసిన వారి ఆశను నేను తృప్తిపరుస్తానన్నాడు దేవుడు. మానవ జీవితం ఏ ఏ విషయాలు అలసిపోతారో తెలుసండి? ప్రయాస చేత చాలామంది అలసిపోయి ఉన్నారట, ప్రయాస చేత. అందుకే ప్రభు ఇలా చెప్పాడు, ప్రయాసపడి భారాన్ని మోసుకుంటున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఎక్కడ దొరకలేని నెమ్మది ప్రభు పాదాల దగ్గర దొరుకుతుందండి. ఒక దైవజనుడిగా నేను ఆశిస్తున్నాను, మీ జీవితంలో ఎన్నో ప్రయాసలు పడ్డారు, ప్రయాసే మిగిలింది, అలసిపోయారు, ఇంకా ఈ జీవితం ఎందుకు అనే బాధలో మీరున్నారు. ఓ పక్కన ఇంట్లో ఎదురవుతున్న సమస్యలను బట్టి అలసిపోయిన మీకు దేవుని నీడలోకి వస్తే యేసు నామములోకి మీకు విశ్రాంతి దొరుకునుగాక. కొంతమంది ఎందుకు అలసిపోయారు తెలుసండి? విస్తారమైన ఆలోచనలు,
కొంతమందికి అదేంటో తెలీదు, పట్టపగటలే కళ్ళకనేస్తూ ఉంటారు. వారికి ఎన్ని ఆలోచనలు అంటే అన్ని ఆలోచనలు. ఆ ఆలోచన చేత చాలామంది అలిసిపోయారట. వీటన్నిటికీ రిఫరెన్స్లు ఉన్నాయి, చెప్పే సమయం కాదు కాబట్టి నేను అలా ముందుకు వెళ్తూ ఉన్నాను. మీరు నోట్ చేసుకుంటే, కొంతమంది ఏమో ప్రయాసల చేత అలిసిపోతున్నారు, కొంతమంది ఏమో విస్తారంగా ఎక్కువగా ఆలోచించేసి థింక్ చేసి బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అలాగ అలిసిపోయిన వాళ్ళు కొందరు. సో నీ జీవితంలో నువ్వు పడుతున్న ప్రయాసను బట్టి, ఎక్కువగా ఆలోచనలు బట్టి నీ జీవితంలో ఒకవేళ అలసిపోయేవేమో, యేసు నామములో కృప విస్తరించునుగాక. మీరు కావాలంటే నేను చెప్పిన మాటలు బైబిల్లో చదివిస్తాను. యెషయా గ్రంథంలో 47వ అధ్యాయం 13వ వాక్యం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 47:13. విస్తారమైన యోచన వలన, నువ్వు విస్తారమైన యోచన అంటే ఆలోచనలు బట్టి నీవు అలసిపోయి ఉన్నావు. చాలు, విస్తారమైన ఆలోచన. కొంతమందికి ఏంటో ఫ్యూచర్ ఎలా ఉంటుందో, ఏ సిలబస్ తీసుకోవాలో, ఏ కోర్స్ చదవాలి, ఎందులో జాయిన్ చేయాలో, అస్సలు భయంకరంగా ఆలోచించి బాగా స్ట్రైన్ అయిపోయి అలసిపోయిన పరిస్థితులు. కొంతమంది ప్రయాసపడి అలసిపోయిన పరిస్థితులు. ఒకవేళ నీ జీవితంలో ఇక ఇలాగ అలసిపోయి ఉన్న నీ వ్యక్తిగత జీవితాన్ని బండ అని పిలువబడుతున్న ప్రభు నీడలను ఆశ్రయిస్తే ఖచ్చితంగా నీకు అలసట తీరునుగాక. తలపైకెత్తి ఒకసారి అందరూ ఆమేనని చెప్పండి, హుషారుగా హల్లెలూయా అని చెప్పండి. విస్తారమైన ఆలోచన. నేను మొన్నే ఈ విజిటింగ్లు చేస్తూ ఉంటుంటే ఒక గృహాన్ని పలకరించడానికని వాళ్ళ ఇంట్లో ఎవరో బంధువులు ఎవరో చనిపోతే పలకరిద్దామని నేను వెళ్ళాను. వెళితే అప్పటికే వారం 10 రోజులు అయిపోయింది, బాధలో ఉన్నారు అని, సరే పాపం వాళ్ళు ఎక్కడో దూరపు చుట్టాలు చనిపోయారని పలకరిద్దామని వెళ్ళాను. సరే వెళ్ళిన తర్వాత ఆ తల్లి, ఆ ఇంట్లో బాగానే కొంచెం ధైర్యంగానే ఉన్నారు, కానీ వాళ్ళ చుట్టాల బంధువుల్లో ఒక సహోదరి వచ్చారు. ఆమె మాత్రం చాలా డల్గా ఉంది. అసలు కూర్చోమన్నా కూర్చోవట్లేదు, నిలబడి అదోలాగా ఆలోచనలో పడిపోయింది ఆ తల్లి. కళ్ళంపట నీళ్ళు వస్తున్నాయి. నేనంటాను, అక్క మీరు బాధపడద్దు, చుట్టాల బంధువులే కదా చనిపోయిన ఆయన, పర్వాలేదులే, సరే మీకు బాగా దగ్గర వాళ్ళు అయితే అనుకోవచ్చు. అలా కాదనమ్మా, ఎందుకు బాధపడతారులే, మరి ఇంక చెప్పలేం, తప్పదు పరిస్థితులను బట్టానంటే ఆ ప్రక్కనున్న సహోదరు చెప్తారు, అన్న చనిపోయినందుకు కాదు బాధ, ఎందుకో మరి అక్క 4 రోజుల నుంచి బాగా ఇలాగే కనబడుతుంది, ఇలాగే అదోలాగే ఏమీ తింటలేదు, ఏమీ తాగట్లేదు, బాధలో ఉండిపోయింది. నేను కూర్చోమ్మా, ఏదో ఆవిడకి ఇవ్వండి అమ్మా అని. అసలే మన మైకులో లేదు, చాలా బాగా బాధ వ్యక్తపరుస్తూ ఉంది. నాతో పాటు బ్రదర్ వచ్చాడు, ఒరే కూర్చోమని చెప్పానంటే చెప్పినా సరే పాపం అలాగే ఆలోచన, నిలబడి స్టాండింగ్లో ఉండి ఎక్కువగా థింకింగ్ చేస్తూ ఉంది. సరే నేను ఆ పక్కన ఉన్న వాళ్ళని అడిగాను, ఏమైంది అసలు, ఎందుకు అలాగా, ఎన్ని రోజుల నుంచి అంటే 4 రోజుల నుంచి అని ఇలా ఉంటుంది. సరే అని వాళ్ళ చెల్లాయి గారిని అడిగితే ఆమె చెప్తుంది, అన్నయ్య ఈమెకి ఎంతో కష్టపడింది పిల్లల్ని పెంచాలని, భర్త కష్టపడతా ఉంటాడు, ఈమె కూడా కష్టపడతా వచ్చింది. ఈ బిడ్డల్ని ఎలాగైనా సరే ప్రయోజకులు చేయాలని రాత్రింబగళ్ళు రెక్కలు మొక్కలు చేసుకుని విదేశాలకు వెళ్ళి డబ్బు సంపాదించి ఇల్లు కట్టి పిల్లల్ని చదివించింది. మరి ఎదుగొచ్చిన పిల్లలు తల్లికి ప్రయోజకులుగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి పిల్లలు. కానీ ఈ లోపులోనే ఈ పిల్లలకి భవిష్యత్తు ఉంది, వెళ్ళి ప్రయోజకులుగా చెయ్యాలనుకుందాం అనుకున్న లోపులోనే ఈ 1 or 2 weeks మధ్యలోనే మేమింకా ఆలోచనలో ఉన్నాం, ఈ పాపని ఇలా చదివించి ఈ స్థాయికి తీసుకెళ్దాం, ఇలా ఉందాం, మేము ఇలా అనుకుంటున్నాం. అంతే, ఏమైందో తెలియదు, ప్రేమలో ట్రాప్లో ఎవడో దించాడు, అంతే. ఇక ఆ రోజు నుంచి మా మాట వినట్లేదు ఈ పాప. ఆ రోజు నుంచి ఎన్ని చెప్పినా వినట్లేదు. కూర్చోబెట్టాం, కౌన్సిలింగ్ ఇచ్చాం, అలాగని ఇలా బుర్ర ఊపింది.
అయిపోయింది. నేనేదో హడావుడిలో ఎక్కడికో వెళ్ళాల్సి ఉంటే అర్జెంటుగా ప్రయాణమే వెళ్ళానండి. నేను వెళ్ళి వచ్చే లోపలనే పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసేసుకుందన్నయ్య. నిజంగా ఆ మాటలు చెప్తా ఉంటుంటే తల్లి గుండె ఎంత వేదన. అరే, పిల్లల్ని కని వాళ్ళు ప్రయోజకులు అవ్వాలనే కదా ఆ తల్లి ప్రయాసపడింది. నిజంగా ఆ పిల్లల్ని బట్టి ఆ తల్లి విసిగిపోయింది, ప్రాణం విసిగిపోయింది. ఈరోజు ఎన్నో కుటుంబాల్లో తల్లిదండ్రుల గుండె వేదనతో ఉండిపోయింది, మనసంతా వేదనతో ఉంది. ఇదిగో దైవజనుడిగా నేను చెప్తున్నాను, ఆ తల్లి గుండె ఎంత దుఃఖం అంటే, ఇన్ని సంవత్సరాలు ఇంచుమించు 22 23 ఏళ్ళు ఉంటాయి, ఇన్ని సంవత్సరాలు పెంచాను ఓ స్థాయిగా తీసుకొద్దామని చదివించిన ఈ కుమార్తె ఎదుగొచ్చిన సమయానికి ఇలా చేసిందంటని ఆ గుండె వేదనతో ఉంది. ఈరోజు మీ కుటుంబాల్లో కూడా ఏదో ఒక తీరని బాధ మీ జీవితాలని, అది మీ పిల్లలు మీ మాట వినకపోవటము, ఫైనాన్షియల్గా లాస్ అయిపోవటము, కుటుంబంలో అనుకున్నది సాధించకపోవటము, ఏదో విషయంలో మీరు అలసిపోయారు, విస్తారంగా మీరు ఆలోచనలో పడ్డారు. ఆ అలసిపోయిన మిమ్మల్ని బండగా ఉన్న ప్రభువుని మీరు ఆశ్రయించగలిగితే యేసు నామములో మీ అలసట తీర్చునుగాక, మీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవునుగాక. గట్టుకోసారి అందరూ ఆమెనండి, హుషారుగా హల్లెలూయా చెప్పండి. సామెతల గ్రంథంలో ఒక మాట చదివిస్తాను, మీకు మతిపోతుంది అన్నట్టుగా ఉంటుంది ఆ మాట. 21వ అధ్యాయం 19వ వచనం చదవండి ఒకసారి. అమ్మా ఏంటమ్మా సామెతల గ్రంథం 21:19. ప్రాణం విసిగించి జగడగొండు భార్యతో కాపురము చేయుట కంటే. అయ్య బాబోయ్ కృపక్క, ఇంకొకసారి చదవక్క. ప్రాణం విసిగించే జగడగొండి భార్యతో కాపురం చేయటం కంటే ఆ ఎడారిలోకి వెళ్ళిపోయి ఉండడం బెటర్ అంట. ఎవరు చెప్తున్నారు ఈ మాట? సొలొమోన్ ఎక్స్పీరియన్స్ ఆయనకి బాగా. ప్రాణం విసిగించే భార్య. నేను అనుకుంటాను సాధ్యమైనంత వరకు అక్కోళ్ళు దైవికమైన భక్తిలోనే పెరుగుతారు. 90% దేవుని సన్నిధిలో వాక్యాన్ని అనుసరిస్తూ, భర్తని గౌరవిస్తూ, పిల్లల్ని పెంచుతూ, వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు పాటిస్తూ ఉంటారు. ఓకే, వీళ్ళకందరికీ వందనాలు. ఒక 10% ఉంటారు, వాళ్ళు విసిగిస్తానే ఉంటారు, ప్రాణం విసిగిస్తానే ఉంటారు. సొలొమోన్ ఏమంటాడంటే, ప్రాణం విసిగించే భార్యతో కాపురం చేయడం కంటే అరణ్యంలోకి వెళ్ళిపోయి ఒక మూల ఉండటం బెటర్ అంటాడు. కొన్నిసార్లు మీ వ్యక్తిగత జీవితంలో ఒకవేళ మీ ఫ్యామిలీలో ఎదురవుతున్న సమస్యలు, వాటిని బట్టి ఒకవేళ మీరు విసిగిపోయారేమో, బండని పిలువబడుతున్న ప్రభు నీడకి రండి. యేసు నామములో మీకు ఓదార్పు, ధైర్యము కలుగునుగాక. ఒక్కసారి ఆమేనని చెప్తారా? ఒకసారి అందరూ హల్లెలూయా చెప్తారా? నేను 2-3 ఉదాహరణలు చెప్తాను. జీవితంలో భక్తులే విసిగిపోయారు. ఇప్పుడు ఏలియా ఉన్నాడా? ఎంత అద్భుతంగా ప్రార్థన చేశాడు, అగ్ని దిగొచ్చింది. ఎంత అద్భుతంగా ప్రార్థన చేశాడు, వర్షం కురిసింది. ఎన్నో కార్యాలు ఏలియా ద్వారా దేవుడు జరిగించాడు. కానీ యెజెబెలు పంపించిన వర్తమానం చేత ప్రాణం విసిగిపోయాడండి. చంపేస్తానని ఆ వర్తమానం ప్రాణంలో విసుగొచ్చేసింది ఆయనకి. అలసిపోయాడు. ఇక ఏమంటాడు తెలుసా? ఇంత మట్టుకు చాలు, ఇక ఎవరి కోసం బ్రతకాలి అని నిరాశలోకి వచ్చేసాడు. వచ్చేసిన వెంటనే బదలీ వృక్షం కింద మరణాపేక్షతో బాధపడతా ఉన్నాడు. దేవుడు ఎంత గొప్పోడు తెలుసా? నువ్వు విసిగిపోతూ ఉంటుంటే నిన్ను చేయి విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. నీకు వచ్చిన సమస్యలను బట్టి నువ్వు నలిగిపోతూ ఉంటుంటే నాకెందుకులా అనుకునేవాడు కాదు ఆయన. దేవదూతను పరలోకం నుంచి పంపించాడు. ఆమెను చెప్పండి ఒకసారి. ఒక కాల్చబడిన ఒక ఆహారాన్ని, అప్పాన్ని పంపించాడు. ఎప్పుడైతే ఏలియా ఆ ఆహారం తీసుకున్నాడో, రాత్రింబగళ్ళు ప్రయాణం చేసే ఒక చక్కని బలాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇక చచ్చిపోదాం అనుకున్న ఏలియాకు అంటాడు, అసలు నీకు చావే లేదు అన్నట్లుగా ప్రభు చేశాడు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఒకవేళ నీకున్న సమస్యను బట్టి నువ్వే కాల విసిగిపోతున్నావేమో,
దేవుని సేవకుడిగా చెప్పగలిగిన మాట, పరలోకం నుండి దేవదూతను పంపించి ఏలియాని ఎలాగైతే బలపరిచారో, ఈ ఉదయకాలం వాక్యం ద్వారా యేసు నామములో నువ్వు బలవంతుడిగా మారుదువుగాక, నీ సమస్యలన్నీ తొలగిపోవునుగాక, ఒక గొప్ప ధైర్యం దేవుడు నీకు ఇచ్చునుగాక. మార్టిన్ లూథర్, ఆయన చరిత్ర మీలో చాలామంది వినుంటారు. మార్టిన్ లూథర్ తన జీవితంలో ఎప్పుడు అన్ని పరిస్థితులు ఒకేలా ఉండవు అందరి జీవితంలో. తన జీవితంలో ఒక సంఘటన, బాధను కలిగించే ఒక సంఘటన తనకి ఎదురైంది. ఆ సంఘటన ఎలాంటిదంటే, ఒకరోజు ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉన్నాడంట మార్టిన్ లూథర్. తన జీవితంలో ఎదురైన కష్టం అలా ఉంది. చాలా బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడంట. వెంటనే భార్య, నిజంగా గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యం కంటే విలువైనది. సుబుద్ధి గల భార్య యెహోవా దానం అన్నట్లుగా భార్య తన ఎదుటికొచ్చి నిలబడిందట. ఏంటండి మీరు డల్గా ఉన్నారు, డల్గా ఉన్నారు. ఎన్నిసార్లు ఆయన పరామర్శిస్తున్నా, మాట్లాడుతున్నా, ఏమీ మాట్లాడకుండా అలాగే డిప్రెషన్లో ఎక్కువగా ఆలోచనలో పడిపోయాడంట మార్టిన్ లూథర్ గారు. సరే, ఇక లాభం లేదనుకుని బెడ్రూమ్లోకి వెళ్ళింది. ఓ 10 నిమిషాల తర్వాత మరలా వచ్చి ఆయన ఎదుట నిలబడిందట. ఒక బ్లాక్ డ్రెస్ వేసుకుని, నల్లటి గౌన్ ఒకటి వేసుకుని వచ్చి ఆయన ఎదుట నిలబడిందట. వెంటనే డిప్రెషన్లో ఉన్న వ్యక్తి షాక్ అయ్యి, అలా ఏమైంది, ఎందుకు ఇలాంటి బ్లాక్ డ్రెస్ వేసుకున్నావు అని అంటే, ఆ మార్టిన్ లూథర్ గారి యొక్క భార్య ఇలా అంటుందట, దేవుడు చనిపోయాడు, దేవుడు చనిపోయాడు అని. ఏమంటుంది చెప్పండి? మాట్లాడండి అమ్మ, ఏమంటుంది? దేవుడు చనిపోయాడు. ఏంటి ఊరుకో, దేవుడు చనిపోవడం ఏంటి? మనం ఆరాధించే దేవుడు ఎవరు? సజీవుడు. మృతున్నైతిని కానీ యుగయుగాలకు సజీవుడై ఉన్నాను. మన దేవుడు సజీవుడమ్మా అనంటే, మరి సజీవుడైన దేవుడిని నమ్ముకుని నువ్వెందుకు అలా డిప్రెషన్లో ఉంటావు అనని మార్టిన్ లూథర్ గారి భార్య ఎప్పుడైతే ఆయన్ని మేల్కొల్పు చేసిందో, వెంటనే మార్టిన్ లూథర్ గారు ఇలా అనుకున్నారంట, నా జీవితంలో దేవుడు నన్ను అడిగితే, నువ్వు జీవితంలో ఎవరికి కృతజ్ఞత చెప్తావని అడిగితే, నా జీవితంలో దేవుడు తర్వాత నా భార్యకే నేను కృతజ్ఞత చెప్తానని సాక్ష్యం ఇచ్చాడంట. చప్పట్ల కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? అంటే డిప్రెషన్లో ఉన్న భర్తని మరలా మూవ్ అవటానికి, ధైర్యపరచడానికి, ఆలోచన చెప్పడానికి దేవుని యొక్క గొప్పతనాన్ని అతని కన్నుల ఎదుటి తీసుకొచ్చింది. ఇలాగ మీ కుటుంబంలో ఉండగలిగితే, ఒక సేవకుడిగా నా ప్రార్థన, అలసిపోయిన మీ జీవితాన్ని మరలా దేవుడు తృప్తిపరచునుగాక. చూడండి, కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 68వ కీర్తన 9వ వచనం చదవండి. 68వ కీర్తన 9వ వచనం. దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యంలో నీవు ప్రయాణం చేసినప్పుడు, దేవా నీ స్వాస్థ్యము మీద వర్షము సమృద్ధిగా కురిపించితివి. అది అలసి ఉండగా, ఎవరు అలసిపోయారు? స్వాస్థ్యం అంటే సంఘము అలసిపోయి ఉండగా నీవు దానిని బలపరచితివి. కొట్టండి, చప్పట్లు కొట్టండి యేసయ్య పేరట. ఒకవేళ ఈ ఉదయకాలం ఏ విషయాల్లో మీరు అలసిపోయారో, విసుగుపోయారో, బలహీనులైపోయారో, అలసిపోయినప్పుడు బలహీనులు అయిపోతాం, ఇక మన వల్ల కాదని డిసైడ్ అయిపోతాం. నా దేవుడేంటో తెలుసా? ఎండిన ఎముకల్లోనూ కూడా జీవాన్ని పుట్టించగలిగిన వాడు. ఆమెను చెప్పండి ఒకసారి. బండలోంచి నీళ్లు రప్పించగలిగిన దేవుని శక్తి. సో ఒకవేళ నువ్వు అన్ని ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, ఒకవేళ ఇబ్బంది అయ్యిందని కలవరపడొద్దు. మరలా అలసటి పుట్టించిన చోట దేవుడు నీడలోకి నువ్వు వస్తే మరలా నిన్ను ధైర్యపరచబోతున్నాడు, నిన్ను బలపరచబోతున్నాడు. దేవుని కృపలో నువ్వు వర్ధిల్లుదువుగాక. గట్టిగా ఒకసారి ఆమేన్ చెప్పండి. హుషారుగా హల్లెలూయా చెప్పండి. సూర్యుడు వచ్చేసాడు, బాగా మండుతుంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇక గట్టిగా ఆయన నీడలోకి వెళ్ళిపోదాం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మీరు చాలా సీరియస్గా ఉన్నారు కాబట్టి ఒక మాట ఖచ్చితంగా చెప్పాలి. చేతులు చాపుతూ ఊపుతూ హల్లెలూయా అని చెప్పండి. రైట్, ఖచ్చితంగా చెప్పాలి. ఇప్పుడు భార్య వయస్సు 60 ఏళ్ళు, భర్త వయస్సు 70 ఏళ్ళు. ఇంచుమించు వాళ్ళకి వివాహమై
ఒక 40 ఏళ్ల నుంచి వాళ్ళ వివాహ వ్యవస్థలో కుటుంబం కొనసాగుతూ ఉన్నారు. భార్యని భర్త వాళ్ళ కుటుంబ బాంధవ్య జీవితంలో ఒక ఎప్పటి నుంచో భార్య భర్తను అడుగుదాం అనుకుంటుందంట, అడగలేకపోతుందంట. భోజనం చేసినప్పుడల్లా అడుగుదాం అనుకుంటుందంట, ఏమన్నా అనుకుంటాడేమో, మరలా ప్లేట్ తిరగబడిపోతుందేమో, ఆ ప్లేట్కి రెక్కలు వచ్చేస్తుంది. ఎందుకంటే మా అన్నయ్యోళ్ళకి అద్భుతమైన కృపావరం కోపం. దేవుడికి స్తోత్రం. అయ్యా మీరందరూ మంచివాళ్ళే. ఎట్లా ఉంటాడు, ఎట్లా మారిపోతాడని అడుగుదాం అనుకుంటుందంట, వెనక్కి వెళ్ళిపోతుందట. ఒకరోజు డిసైడ్ అయిపోయింది, ఆయనకి 70, ఈవిడికి 60. అప్పుడు అడగాలని నిర్ణయం చేసుకుంది. కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. భర్తకి ఎందుకో ఆలోచన వచ్చి డౌట్గా ఉంది. ఎందుకమ్మా నువ్వు భోజనం చేసినప్పుడల్లా నాకు భోజనం పెడతావు, అద్భుతంగా వడ్డిస్తావు, అన్ని ఐటమ్స్ వండుతావు, అన్నీ బాగానే ఉన్నాయి, నాకు ఆహారం వడ్డించినప్పటికి నువ్వు ఎందుకో డౌట్గా అడుగుదాం అనుకుంటే వెనక్కి వెళ్ళిపోతుంది. ఏంటి నీ మనసులో ఉన్న డౌట్ ఏంటి చెప్పు అని భర్తే ఆమెను అడిగాడట. అప్పుడు భార్య అంటుందంట, ఏమీ లేదండి, మీరు భోజనం చేసినప్పుడల్లా కూడా ఒక కొబ్బరి చెప్ప పెట్టుకుంటాడంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏంటది? కొబ్బరి చెప్ప. తెలుసు కదా, మనం కొబ్బరికాయ వండుకుంటే ఖాళీ చెప్ప, ఆ గుంజంతా తీసేస్తే చెప్ప, ఆ కొబ్బరి చెప్ప ఒకటి పెట్టుకుంటాడంట భోజనం చేసినప్పుడు. ఎవరైనా భోజనం చేసినప్పుడు ఏం పెట్టుకుంటారన్న? ఆవకాయో, పప్పో, లేకపోతే ములగాకో, కరివేపాకో, ఇవి కదా హెల్త్కి మంచివి. ఈయన భోజనం చేసాడు, కొబ్బరి చెప్ప పెట్టుకున్నాడు. ఆ కొబ్బరి చెప్ప నిండా నీళ్లు ఉంటాయంట. సరే, అక్కడతో ఆగిపోయి పోనీ తాగుతాడేమో నీళ్లు దాహం వేసినప్పుడు అనుకోవడానికి లేదు. దాని పక్కన ఒక సూది పెట్టుకున్నాడంట. సూది ఏది బట్టలు కుట్టుకుంటాను చూసారా, ఆ సూది పెడతాడంట ప్రక్కనే. ఈ 40 సంవత్సరాల నుంచి మిమ్మల్ని అడుగుదాం అనుకు మరి మీరు తేడా వస్తే మరలా అని వెనక్కి వెళ్ళిపోతున్నా. అలా అడుగుదాం అనుకున్నారంటే వెనక్కి వెళ్ళిపోతారట. సరే అని భర్తే అడిగాడు, ఎందుకు అలా నువ్వు డౌట్ ఉన్నావు చెప్పు అని అంటే అడిగేసిందంట. మరి మీరు భోజనం చేసినప్పుడల్లా కొబ్బరి చెప్పు పెట్టుకున్నారు, దాంట్లో నీళ్ళు పెట్టుకున్నారు, పక్కనే సూది పెట్టుకున్నారు, నాకు ఇప్పటికి ఇన్ని సంవత్సరాల నుంచి మీతో మాట్లాడండి అమ్మా, కాపురం చేస్తున్నాను కానీ నాకు అర్థం కాలేదు ఏంటంటే ఎందుకు కొబ్బరి చెప్పు పెడుతున్నావు, ఎందుకు అక్కడ సూది పెడుతున్నావు. ఇప్పుడు కూడా మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టున్నారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. సరే గట్టిగా హల్లెలూయా చెప్పండి. నైనా ఏ షార్ప్ మైండర్ పట్టుకోవే గట్టిగా. ఏం చేయాలో డిప్రెషన్లో పడ్డాడనమాట. అప్పుడు ఓ ఇదా సంగతి అని భర్త మొదలుపెట్టాడు. ఇదా సంగతి అని భర్త మొదలుపెట్టాడు. ఏమీ లేదు, నువ్వు కష్టపడి వంట చేస్తావు కదా, చాలా కష్టపడి నువ్వు వంట చేస్తావు కదా, భోజనం చేసేటప్పుడు కొన్ని అన్నం మెతుకులు కింద పడిపోతాయి. అది చాలా కష్టపడితే వచ్చింది. మరలా నువ్వు కష్టపడి దాన్ని వంట చేసావు కదా, ఆ అన్నం మెతుకులు మట్టిలో కింద పడిపోయినప్పుడు చేత్తో తీయకుండా సూత్తలో గుచ్చి కొబ్బరి చెప్పులో ముంచి అప్పుడు తింటాడట. అబ్బా ఏం కృపండి బాబా. ఇది అడగటానికి 40 సంవత్సరాలు పట్టింది ఆవిడికి. కొన్ని కుటుంబాలు ఎలా ఉంటాయంటే అస్సలు మాట్లాడుకోవాలి భార్యాభర్తలే. నేను ఆశించేది ఏంటంటే మీ ఫ్యామిలీ దీర్ఘాయుతో తృప్తిపరచబడును గాక. ఆలస్యపోయిన వాళ్ళందరూ దేవుడు బలముతో నింపు. చప్పట్లు కొట్టండి గట్టిగా, కాడు పట్టి. హల్లెలూయా. దేవుని నీడ గురించి ఒక కీర్తన పాడతాను. హల్లెలూయా. నీ హస్తపు నీడకు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో నింపితివా. నీ హస్తపు నీడ, చప్పలు కొట్టండి. నీ శాశ్వత కృపతో నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనేదని కృపయన్నడు.
సన్నిధిలో దీనుడనై కాచుకొనేదని. చేతులు పైకి. యేసయ్యా నీ కృప నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృప, యేసయ్యా నీ కృప. ఇదిగో ఒకవేళ నువ్వు అలిసిపోయేవేమో నీ జీవితాన్ని, దేవుని నీడలోకి వస్తే ఆయనను బలపరచబోతున్నాడు. చప్పట్లు చప్పట్లు. అలసిపోయిన నిన్ను దేవుడు బలపరచబోతున్నాడు. గోవవలే నేనెగిరి నిన్ను చేరనా, నీ కౌగిట నేనొదిగి హర్షించనా. గోవవలే నేనెగిరి నిన్ను చేరనా, నీ కౌగిట నేనొదిగి హర్షించనా. ఈ కోరిక నాలో తీరునా, రాకడలోనే తీరునా. ఈ కోరిక నాలో తీరునా, రాకడలోనే. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృప. నీ హస్తపు నీడకు పరుగెత్తగా, నీ శాశ్వత కృపతో నింపితివా. పాడదామందరం. నీ హస్తపు నీడకు పరుగెత్తగా, నీ శాశ్వత కృపతో నింపితివా. నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనేదని కృపయన్నడు. నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనేదని కృపయన్నడు. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికే అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా, యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీడలో ఒకవేళ నువ్వు అలసిపోయి ఉంటే మరలా దేవుడు తృప్తిపరిచి స్థిరపరచునుగాక. మరలా వేగంగా పరిగెత్తే కృపను దేవుడు నీకు ఇచ్చునుగాక. మరలా దేవునిలో బలపడే కృప దేవుడు నీకు ఇచ్చునుగాక. రెండో మాటలోకి వెళ్ళిపోదాం. సెకండ్, ఆనంద భరితినై అతని నీడలో నేను కూర్చున్నాను. ఎందుకు యేసయ్య నీడలోకి రావాలో, ఆయన నీడలో ఉన్న దీవెనలు ఏంటో. ఒకటి, అలసట తీరుతుంది. నెంబర్ 2, అపోస్తుల కార్యాల గ్రంథం 5:15. అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 17వ వాక్యం చదువుతారా? అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి, రోగులైన వారిని వీధిలోకి తీసుకొచ్చి, వారిలో ఎవరి మీదైనను అతని నీడ పడవలనని మంచాల మీద పరుపుల మీద తీసుకొచ్చారు. హల్లెలూయా అని చెప్పండి. కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇక్కడ సందర్భం మీకు చెప్తాను.
పేతురు యేసుక్రీస్తు ఈ భూమి మీద సంచరించిన దినాలలో ఆయన 12 మంది శిష్యుల్ని, ఆ తర్వాత 70 మంది శిష్యులు, ఆ తర్వాత 120 మంది శిష్యులు, 500 మంది, అలా విస్తరించారు శిష్యుల సంఖ్య. కానీ ఇంతమంది శిష్యుల్లో పేతురు జీవితం స్పెషల్. ఓ మాటలో చెప్పాలంటే దేవుని కొరకు ఏదో చేయాలని ఆరాట పడతా ఉంటాడు, పరిగెడతా ఉంటాడు. అందుకే పేతుర్ని దుడుకు పేతురు అని పిలుస్తూ ఉంటాం. ఇప్పుడు పేతురు, ఒకప్పుడు పేతురు జీవితం వేరు. యేసు ప్రభుని ముమ్మారు బొంకిన వ్యక్తి, అబద్ధం చెప్పిన వ్యక్తి. ఎప్పుడైతే మేడగది అనుభవం పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో పూర్తిగా తన అనుభవాలన్నీ మారిపోయాయి. ఇప్పుడు పేతురు నీడ పడితే బాగుండు అని మంచాల మీద అనేకమైన రోగాలతో ఉన్న వాళ్ళని తీసుకొస్తారు. గమ్మత్తైన విషయం ఏమిటంటే, పేతురు నీడ పడితే బాగుపడటం అంటే దాని యొక్క నిర్వచనం, ఆత్మీయ అర్థం ఏమిటంటే, పేతురులో ఏమీ లేదు కానీ పేతురు యేసుతో కూడా ఉన్నాడు. ఆమేనని చెప్పండి. వాక్యంలో రాయబడి ఉంది, పేతురు యోహాన్లు యేసు ప్రభుతో ఉన్నారని జనులు గుర్తించారంట. వాళ్ళు విద్యలేని పామరులైనా వీళ్ళు బోధిస్తే అనేకులు హృదయాలు తెరవబడుతున్నాయి, వీళ్ళ నీడ పడితే అనేకులు బాగైపోతే కారణం ఏంటంటే యేసుతో కూడా ఉన్నారు. సో రెండో మాట నేను చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, యేసయ్య నీడలో ఉన్న దేవుని ఏంటంటే స్వస్థత కలుగుతుంది. ఆమేనని చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. పేతురులో ఏమీ లేదు. ఒక సేవకుడిగా నేను చెప్పగలిగిన మాట, సేవకులుగా మాలో ఏమీ లేదు, కేవలం నిష్ప్రయోజనమైన సేవకులు మేము. కానీ మమ్మల్ని బలపరచు క్రీస్తులో మేము సమస్తం చేయగలం. ఆమేనండి. సో వాళ్ళు ప్రభుతో కూడా ఉన్నారు కనుక ప్రభు గొప్ప శక్తి, స్వస్థత కార్యాలు దైవజనుల ద్వారా దేవుడు జరిగించాడు. నేను ఆశిస్తానండి, మనం ఆరాధించే దేవుడు నిన్న చెప్పండి, నేడు, నిరంతరం ఒకే రీతిగా ఉన్నారు. దేవుడు గొప్పవాడు, తన బిడ్డల ద్వారా ఏదైనా చేయటానికి ఆయన శక్తి కలిగిన వాడు. ఇప్పుడు పేతురు జీవితాన్ని మనం ఆలోచిస్తూ ఉంటుంటే, ఒకప్పుడు దేవాలయం దగ్గర ఒక పుట్టుకతోనే కుంటివాడు ఒకడు ఉన్నాడు. పేతురు యోహానులు బయలుదేరి వస్తూ ఉంటుంటే అక్కడే మందిరం దగ్గర ఉన్న వ్యక్తి వాళ్ళ వైపు చూస్తాడు. వెంటనే పేతురు యోహానులు అంటారు, మా దగ్గర వెండి, చెప్పండి, బంగారాలు మీరు ఎక్స్పెక్టేషన్ చేస్తున్నట్లుగా మా దగ్గర అవేమీ లేవు, మాకు కలిగి ఉన్నదాన్ని మీకు ఇస్తున్నాం. నజరేయుడని యేసు నామములో లేచి నడువు అని ఎప్పుడైతే ఆయన నామాన్ని స్మరించి యేసయ్య నామాన్ని స్మరించారో, ఎప్పటి నుంచో పుట్టుకతోనే కుంటివాడిగా ఉన్న వ్యక్తి దిగ్గున లేచి నడిచినట్లుగా వాక్యంలో చూస్తాం. ఈ పూట ఒక సేవకుడిగా నేను చెప్పగలిగిన మాట ఏమిటి, చాలామంది హాస్పిటల్లో సిక్ అయిన వారు, చాలామంది అనారోగ్యాలతో బాధపడుతున్న బిడ్డలు ఎందరో ఉన్నారు. వారికి ఒక సేవకుడిగా నేను కోరుకోగలిగిన మాట, యేసయ్య వాక్కుని పంపి మిమ్మల్ని బాగు చేయునుగాక, స్వస్థపరిచే దేవుని దక్షిణ హస్తం మీకు తోడుగా ఉండునుగాక. ఎందుకంటే ఆయన నీడలో ఆశ్రయించిన వాళ్ళు ఖచ్చితంగా దైవిక స్వస్థతలు ఉన్నాయి, జరుగుతున్నాయి, ఎందరో అనుభవిస్తున్నారు. ఈ ఉదయకాలం కూడా దేవుని నీడలో ఉన్న దైవికమైన స్వస్థత చేత మీరందరూ బలపరచబడుదురుగాక. వాగ్దానం చదివిస్తాను చూడండి. 121వ కీర్తన, 121వ కీర్తన 5వ చరణాన్ని భక్తులు చదువుతారు, విందాం. 121వ కీర్తన 5వ చరణం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా, నీ కుడి ప్రక్కన ఆయన నీడగా ఉంటాడు. ఆమేనని చెప్పండి ఒకసారి, హల్లెలూయా చెప్పండి. ఇది వాగ్దానం. యెహోవా నీ కుడి ప్రక్కన ఆయన ఒక నీడ వలె ఉంటాడు, నీడ వలె నిన్ను వెంటాడుతూ ఉంటాడు ఆయన. సో వాక్యం అంటుంది, ఆయన ఇశ్రాయేల్ని కాపాడువాడు, కొనుకోడు, నిద్రపోడు. నేను ఖచ్చితంగా నీకు నీడవలే ఉండి దైవికమైన స్వస్థత నీకు అనుగ్రహించి, ఏ బలహీనత చేత మీ బిడ్డలు బాధపడుతున్నారో, హాస్పిటల్లో ఉన్నారో, సిక్కై ఉన్నారో, మంచం మీద పడి ఉన్నారో, ఈ లైవ్ వింటున్న వాళ్ళలో ఎవరు సిక్కై ఉన్నారో వారిని నా ప్రభు ముట్టి తాకి స్వస్థపరచునుగాక. యేసు నామములో ఆరోగ్యవంతులుగా బలపడుదురుగాక. హిజ్కియా 15 సంవత్సరాల దేవుడు ఆయుష్ పొడిగించాడు కదండి.
ఎలా బ్రతికానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని అన్నందుకే దేవుడు కరుణగల హస్తాన్ని చాపాడు కదా. ఈ పూట నేను ఆశపడుతున్నాను, ఎంతమంది సిక్కై బలహీనులుగా ఉన్నారో వారందరినీ మరలా నూతనపరిచి మంచి ఆరోగ్యాలతో మన ప్రభు నింపునుగాక, దీర్ఘాయుతో తృప్తిపరచునుగాక. ఒక దైవజనుడి యొక్క జీవితాన్ని నేను చదువుతూ వచ్చాను. ఆయన పేరు ఏఎల్ఎస్ బర్న్. ఒకసారి చెప్పండి. ఆయన పేరే, ఆ దైవజనుడు చరిత్ర చదువుతూ ఉంటుంటే విచిత్రమైన మాటలు నాకు దొరికినవి. ఏఎల్ఎస్ బర్న్ అనే ఆ దైవజనుడు ఆఫ్రికా ఖండంలో దేవుని పరిచర్య చేయాలని ఆశతో వెళ్ళాడు. సాధారణంగా దైవజనులు ఎవరైనా ఏదైనా ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళాలంటే ఉపవాసంతో వెళ్తారు. ఎక్కడైనా కొత్త ప్లేస్లో సువార్త ప్రకటించాలంటే ముందే ఆ ఏరియా గురించి కొన్ని రోజులు ప్రార్థన చేస్తారు, కొన్ని రోజులు భారంగా అడుగుతారు దేవుణ్ణి, ఒక నిశ్చయత వస్తుంది. అయితే ఏఎల్ఎస్ బర్న్ అనే ఈ దైవజనుడు ఆఫ్రికా ఖండానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళాలని దేవుని ఆత్మలో ఒక నిశ్చయత కలిగి బయలుదేరుతూ ఉన్నాడు. అయితే ఆయన బయలుదేరే ముందు ఆ ఏరియా పరిస్థితులు ఎలా ఉంటాయో ఆయనకి తెలియదు. ఇప్పుడంటే గూగుల్ అమ్మ వచ్చింది, ఇప్పుడంటే అనేకమైనవి అన్నీ వచ్చేసినాయి కాబట్టి ఆ ప్రాంతాలు ఎలా ఉంటే మనం తెలుసుకోవచ్చు. మేము కర్ణాటక వెళ్ళే ముందు కర్ణాటక ఎప్పుడు పోలేదు, మాకు ఎట్లా ఉంటుందో కూడా తెలియదు. కానీ గూగుల్ తల్లిని అడిగితే అక్కడ గడ్డిమెట్లు చూపించినాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆ లొకేషన్ ఆన్ చేస్తే గడ్డిమెట్లు, పొలాలన్నీ కనబడ్డాయి. ఓహో ఇలా ఉంటుందా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఓహో ఇలా ఉంటుందని అర్థమైంది. ఇప్పుడు ఆఫ్రికా ఖండానికి వెళ్ళాలంటే ఆ ఏరియా ఎలా ఉంటుందో తెలియదు ఆయనకి. అయితే ఆత్మలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభా ఆ ఏరియాకు నన్ను పంపిస్తున్నావు, ఓరక నేను వెళ్ళకూడదు, వెళ్ళి వట్టి చేతులతో వచ్చేస్తే ఉపయోగం ఏంటి, అలా నేను వెళ్ళకూడదు ప్రభా, నువ్వు ఏదైనా చేస్తానంటే నేను వెళ్తాను అని కొన్ని రోజులు ఏకాంతంగా ఏఎల్ఎస్ బర్న్ అని దైవజనుడు ఏకాంతంగా దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థనాపూర్వకంగా బయలుదేరి ఆ ఆఫ్రికా ఖండానికి సువార్త పరిచయ నిమిత్తమే వెళ్ళాడట. హెలికాప్టర్లో వెళ్ళాడంట. ఇంకా ఆయన హెలికాప్టర్ ల్యాండ్ అవ్వలేదు, ఎక్కడ ఆగలేదు. ఆ ఏరియాలే జస్ట్ కొంచెం కొబ్బరి చెట్టు అంత ఎత్తులో ఆ హెలికాప్టర్ మీద ఆ ఏరియాలన్నీ కూడా సంచరిస్తున్నాడంట. మనం అప్పుడప్పుడు ప్రేయర్ జరుగుతుంటుంటే ప్రేయర్ వాక్ చేస్తూ ఉంటాం. ఆ ప్రాంతాలన్నీ కూడా పరిశుద్ధపరచు ప్రభా, ఆ ప్రాంతంలో రోగులు స్వస్థత పడాలి, అద్భుతాలు జరగాలని ఆ గ్రౌండ్లో మనం ఎలా మీటింగ్ పెట్టిన గ్రౌండ్లో ప్రార్థన చేస్తామో ఆయన ఆ ప్రాంతాలన్నీ కూడా హెలికాప్టర్ మీద సంచరిస్తూ ఉన్న ఆ సమయంలో జస్ట్ ఆ హైట్లో, కొబ్బరి చెట్టు అంత హైట్లో, ఇంకా కొంచెం ఆ హైట్లో ఆ హెలికాప్టర్ అలా తిరుగుతుందంట ఆ ప్రాంతం. ఇంకా డౌన్ ఆ ల్యాండ్ అవ్వలేదు ఆ హెలికాప్టర్. విచిత్రం చెప్పనా, ఆ హెలికాప్టర్ ఆ ఏరియాలో ఏ ప్రాంతాల్లో తిరుగుతూ ఆ సంచరిస్తూ వచ్చాడు దైవజనుడు. ఆ హెలికాప్టర్ నీడ పడిన వాళ్ళు అందరూ బాగైపోయారంట. ఇక వాళ్ళకి టచ్ అనలేదు ఆయన, కొబ్బరి నూనె ప్రార్థన చేయలేదు. మన వాళ్ళకు ఉండే కృప ఏంటంటే కొబ్బరి నూనె మీద ఆధారపడతారు. ఆ కచ్చీపు ఎక్కడ దొరుకుతుందో, ఎక్కడ అమ్ముతారో ఆ కచ్చీప్. నేను అంటాను, కచ్చీప్ మీద కొబ్బరికాయ మీద కాదు నీ ఆ విశ్వాసం. దేవుని నీడ పడితే అద్భుతం జరిగిపోతుంది నీకు, అంతే. ఆయన వాక్కుని పంపి బాగు చేస్తాడు. ఆమెను చెప్పండి ఒకసారి. చాలామంది ఆ హెలికాప్టర్ ఆయన ఇంకా ల్యాండ్ అవ్వలేదు, ఎవరికి ఆయన చేతుల నుంచి ప్రార్థన చేయలేదు. కొంతమందికి ఇదో కృపావరం, అయ్యగారు చెయ్యేయండి చాలు అంటారు. ఏమీ లేదు, ఆయన నీడ కూడా, ఆ హెలికాప్టర్ నీడ పడితేనే అనేకులు బాగైపోయారంటండి. ఆ ఆఫ్రికాలో గొప్ప విజయం వచ్చింది. ఒక సేవకుడిగా నేను ఆశపడుతున్నాను, ఈ క్యాంపస్లో అడుగుపెట్టిన మిమ్మల్ని అందరినీ దేవుడు ముట్టి తాకి స్వస్థపరచునుగాక, ఆయన నీడ మిమ్మల్ని తాకునుగాక, యేసు నామములో రోగాల బలం నిర్మూలమైపోనుగాక. చేయటానికి సమర్థుడండి ఆయన. నువ్వు నమ్ము, విశ్వసించు. ఒక మాట చెప్తానండి, ఈ మధ్యకాలంలో ఎవరో చెప్తే, నాకు పెద్దగా తెలియదు, చెప్తే విన్నాను. అయ్యగారు అసలు ఉప్పలు గొప్ప కిక్కిరిసిపోతుందండి బాబు, ఒకటో గురువారం వస్తే, దేవుడికి స్తోత్రం చెప్పండి. నాకు తెలియదు పెద్దగా, వాళ్ళు చెప్తూ వచ్చారు, కిక్కిరిసిపోతుందండి బాబు, జనం అంతా ఆడిపోతున్నారండి. నేను వాళ్ళతో చెప్పాను, అక్కడి నుంచి 10 సంవత్సరాలు పెళ్ళై 10 ఏళ్ళు అవుతుంది వాళ్ళకి,
పిల్లలు లేరు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పిల్లలు పొందుకున్నారు బాబు, అందరూ ఆడిపోతుంటే అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారని చెప్పాను. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను అంటాను, దేవుడి మీద నీకు నమ్మకం ఉండాలి, వ్యక్తి మీద కాదండి. మాలో ఏమీ లేదు, దేవుని నీడ పడితే చాలు, నీకు ఆయన వాక్కుని పంపితే చాలు, నీకు స్వస్థత కలుగుతుంది. యేసు నామములో అలాంటి దైవిక స్వస్థతలు జరుగునుగాక. చివరి మాట, ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. దేవుని నీడలో ఉన్న దీవెనలు ఏంటి? 1 చెప్పండి, అలసట తీరుతుంది. 2 స్వస్థత కలుగుతుంది. 3 కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. కీర్తనల గ్రంథం 17:9. ఒకడు తను కనుపాపను కాపాడునట్లుగా ఆయన నిన్ను కాపాడును, నన్ను లయపరచగోరే దుష్టుడిని పోగొట్టి కాపాడును, నన్ను చుట్టుకొను నా చుట్టుకుంటున్న నా ప్రాణ శత్రువుల చేత చెక్కబడకుండగా నీ రెక్కల నీడలో నన్ను దాచు. అందరూ ఆమెను చెప్పండి, హుషారుగా హల్లెలూయా చెప్పండి. చివరి మాట, ఆఖరి మాట, కాపుదల ఉంటుంది. ఆమెనని చెప్పండి. కాపుదల ఉంది. దేవుని నీడలో ఉన్న దీవెనలు ఏంటంటే కాపుదల, ప్రొటెక్షన్, సెక్యూరిటీ. ఇది దేవుని నీడలో ఉంది. అక్కడ దావీదు ఆ కీర్తన, ఆ 17వ కీర్తన ఎంత అద్భుతంగా మాట్లాడుకుంటూ వస్తాడంటే, వర్ణించుకుంటూ వస్తాడంటే, ప్రభువా ఒకడు తన కనుపాపను కాపాడినట్లుగా నన్ను కాపాడు. ఆ 2వ వచనంలో చూడండి, లయపరిచే దుష్టుడు పన్నాగం ఎప్పుడు కూడా నిన్ను అంతమొందించాలి, నిన్ను కృంగదీయాలి, నీ వల్ల కాదు, ఇక నీ వల్ల ఏది జరగదని ఎప్పుడు కూడా వాడిని నిన్ను లయపరచాలని వాడి ప్రయత్నం, వాడి టార్గెట్టే, అపవాది టార్గెట్టే అది. అందుకే లయపరచకూడే దుష్టుని పోగొట్టి నన్ను కాపాడయ్యా, నా ప్రాణ శత్రువులు చేతికి నేను చెక్కబడకుండగా నీ రెక్కల నీడలో నన్ను దాయి. సేవకుడిగా, ఒక అన్నగా ఆశపడుతున్నాను, యేసు నామములో గొప్ప కాపుదల దేవుడు మీకు అనుగ్రహించునుగాక. యేసు నామములో ప్రొటెక్షన్ దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మీ పిల్లలకి దేవుడు ఒక సెక్యూరిటీని అనుగ్రహించునుగాక. ఖచ్చితంగా లయకర్త అపవాది చేతిలో పడిపోకుండా. ఈరోజు చాలామంది అపవాది చేతిలోకి వెళ్ళిపోతున్నారు. శత్రువు వాళ్ళని పట్టుకుంటున్నాడు. వాళ్ళ చేతిలోకి మన పిల్లలు కానీ, మన కుటుంబం కానీ అపవాది చేతిలోకి వెళ్ళకుండా యేసయ్య కాపుదల ఎల్లప్పుడూ నీకుండునుగాక. కనుపాప వలె కాపాడతాడట. మనకి 91వ కీర్తన 1వ వచనం తెలుసు కదా, కంఠస్థ వాక్యం, మహోన్నతుని చాటున సర్వశక్తుని నీడను ఆశ్రయిస్తున్నాడు. ఆయన నాకు కొండ, నా కోట, నేను నమ్ముకును నా దేవుడు. ఆయన వేటగాని ఊరిలో నుండి నీ ప్రాణాన్ని విడిపిస్తాడు. అంటే నువ్వు మహోన్నతుని ఆ నీడలోకి వస్తే నీకెప్పుడు కాపుదల ఉంటుంది. అదే 91:1 చదువుకోండి. ఆయన నీడలో, ఆ మాట నోట్ చేసుకోండి. 91:1 మహోన్నతుని చాటున నువ్వు నీడలోకి వచ్చేస్తే నీకు ఎప్పుడు ఆయన చాటున ఎప్పుడు నీకు భద్రత ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, కాపుదల ఉంటుంది. ఏ అపాయం రాకుండా ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు. బైబిల్ ఇలా చెప్పారు ప్రభు, కోడి తన పిల్లలను చెప్పండి కోడి తన పిల్లలను కాపాడినట్లుగా దేవుడు అంటే తన పిల్లల్ని రెక్కల నీడలో కాపాడుతూ ఉంటాడు. కోడి పిల్లలు అనుకుంటుందంట, ఎప్పుడు మా అమ్మ నీడలో ఉండాలా. ఈరోజు పిల్లలు ఎలా అయిపోయారంటే, వాళ్ళ తల్లిదండ్రులు సెక్యూరిటీగా ఉన్నారు, వాళ్ళ నీడలో పిల్లలు బ్రతకటానికి ఇష్టపడలేదు. ఈ కోడి పిల్ల కూడా ఆ కోడి రెక్కల నీడలో ఉంటే అంత ఇష్టపడలేదు. వాళ్ళ అమ్మతో అంటదంట, అమ్మ రెక్కల నీడలో సెమటలెట్టేస్తున్నాయి అమ్మ బాబు, వెళ్ళిపోతానమ్మా, నేను కుదిలే అమ్మ, గాలికి వెళ్ళిపోతానమ్మా, అమ్మ సెమటలెట్టేస్తున్నాయమ్మా. ఇప్పుడు పిల్లలకి అదే కదా, అసలు ఇంట్లో కూర్చోవడానికి ఇష్టపడలేదు, అమ్మ దగ్గర కూర్చోవడానికి ఇష్టపడలేదు, నాన్న అడుగు జాడడానికి ఇష్టపడలేదు. వాళ్ళు అసలు వాళ్ళ ప్రొటెక్షన్లో ఉండడానికి ఇష్టపడలేదు. స్వేచ్ఛ కావాలి వాళ్ళకి, బయట తిరగాలని ప్రయత్నం చేస్తా. ఆ రెక్కల నీడలో ఉన్న ఆ కోడి పిల్లలు అంటదట, నేను బాబా చెమటలు పడేస్తున్నా అమ్మా, నాకు అసలు ఏసీ లేదమ్మా, ఒండ్ల వాళ్ళు వెళ్ళిపోతారమ్మా అంటదట. అప్పుడు కోడి తల్లి చెప్తుందంట, ఆ పిల్లకి తల్లి చెప్తుందట,
నేను మరి నా రెక్కల నీడలో ఉంటే సురక్షితంగా ఉంటాను, నువ్వు వెళ్ళిపోతావని నేను వదిలేస్తే పైన గెద తిరుగుతూ ఉంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎప్పుడు అట్టుకుంటుందో తెలియదు. వాడే అపవాది. ఈ రోజున చాలామంది భవిష్యత్తు మంచిగా ఉండవలసిన పిల్లలు, దేవుని నీడలో ఉండవలసిన పిల్లలు అలాగా చూసొద్దాం. బైబిల్లో దేనా చూడండి, ఒకే ఒక కూతురు, 12 మంది అన్నదమ్ములు. మరి అన్నయ్యోళ్ళు ఎంత గారం పెట్టారో ఆ చెల్లిని, వాళ్ళ నాన్న ఇంకెంత గారం పెట్టారు. లేక పుట్టిందని అలా గారం పెట్టి వాళ్ళ డాడీని అడిగిందంటే అలాగ విహారయాత్రకి వెళ్ళి వస్తాను డాడీ అంటే, నువ్వు నీ ఇష్టం అమ్మని అలా వదిలేశారంట, రెక్కలకి అలా వదిలేశారంట స్వేచ్ఛ. వెళ్ళింది, ఎవడో రాజు చూశాడు, అక్కడతో చాప్టర్ క్లోజ్. నేను ఆశించేది ఏంటంటే దేవుని సన్నిధి నీడను వదిలి వెళ్ళొద్దు, ఆయన రెక్కల నీడలో విడిచి వెళ్ళొద్దు. ఒకవేళ నీకు కష్టంగా ఉండొచ్చు, ఇబ్బందిగా ఉండొచ్చు, అయినా ఆయన సన్నిధి నీడలో ఉంటే క్షేమం. యోనా చూడు, యెహోవా సన్నిధిలో నుంచి పారిపోయాడంట. ఎంత నష్టం. దేవుని నీడలో ఉంటే నీకెప్పుడు కాపుదలే. ఆమెను చెప్పండి ఒకసారి, హల్లెలూయా అని చెప్పండి. ఈ వాగ్దానం చదివిస్తాను చూడండి. నిర్గమకాండం 32:22 చదువుకుని ప్రార్థన చేసుకుందాం. నిర్గమకాండం 32:22. అహరోను, నిర్గమకాండం 33:22 అక్క, 33:22. నా మహిమ నేను దాటి వెళ్ళుచుండగా ఓకే, ఆ బండ సందులో నిన్ను ఉంచి ఓకే, నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో అదిగో నిన్ను నా కప్పెదను. చేతితో నిన్ను కప్పెదను. నా చేతితో నిన్ను కప్పుతాను. దేవుడు మోషేతో మాట్లాడుతున్నమాట. నిర్గమకాండం 33:22. నా చేతితో నిన్ను కప్పుతాను. నేను అడుగుతాను మిమ్మల్ని అందరినీ, మోషే ఎప్పుడు చనిపోవాలి అసలు? ఎప్పుడో చనిపోవాలి అసలు. మోషే పుట్టినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? జీవం ఉంది, మగోళ్ళు పుడితే చంపేయాల, ఆడోళ్ళు పుట్టితే బ్రతికించాలి, ఎందుకంటే మగోడు పుడితే రాజు అయిపోతాడని. అలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో మోషే పుట్టాడు. వాళ్ళ తల్లి జమ్ము పెట్టెలో దాచింది, 3 నెలలు దాచింది. ఏమండి, తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతకాలం దాస్తారు? జమ్ము పెట్టంటే గుర్తొచ్చింది, చెప్పనా ఆపనా? మీరేం మరి అంత సీరియస్గా చూస్తుంటే నేను ఏం చెప్తాను చెప్పండి, గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. మేము చిన్నప్పుడు అండి ట్యూషన్కి వెళ్ళి 9th క్లాస్ చదువుకునే 6th క్లాస్ చదువుకునే టైం అనుకుంటా. ట్యూషన్కి వెళ్ళి స్కూల్ నుంచి రావటం, అట్నుంచి అట్టే ట్యూషన్కి వెళ్ళిపోవటం, ఇంటికి 9 అయినప్పటికి వచ్చేవాడు. వచ్చినప్పటికి ఇంటి దగ్గర హడావుడాడుగా ఉంది. ఏంట్రా బాబు ఇంటి దగ్గర హడావుడాడుగా ఉందంటే ఎవరో ఒక మనిషి తప్పిపోయిందన్నమాట. ఆవిడ వెతుకుతూ ఉన్నారు, భర్త ఏదో అన్నాడని తప్పిపోయింది ఆమె. ఆ ఇంట్లో ఉండండి నేను వెళ్ళిపోతాను అని మొత్తం ఆ ఇల్లు వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయింది. వెతుకుతూ ఉన్నారు. మీ ఇంటికి వచ్చిందా, మీ ఇంటికి వచ్చిందా, మీ ఇంటికి అందరూ అడుగుతున్నారు. ఎవరంటారు, ఎవరింటికి రాలేదు, ఎవరికి భర్త కనపడకుండా అంటే జమ్ము పెట్టంటే గుర్తొచ్చింది. దాక్కుందాం, భర్తను భయపెడదాం, దాక్కుందాం, అసలు నేను లేకపోతే ఎట్టుంటాడు చూద్దాం. కొంతమంది స్త్రీల సమాజం ఉంటారు, అమ్మ వందనాలమ్మ, చూద్దాం అసలు ఓ రోజు అసలు నేను లేకపోతే ఎలా బతుకుతాడు చూద్దాం, అసలు భయపెడదాం అనుకుని వెళ్ళిపోయి గాదులో దాక్కుంది. నిజం, జరిగిన వాస్తవం చెప్తున్నాను. గాదులో దాక్కుంది. పాపం వాళ్ళు ధాన్యం వేయడమన్నా మూత తీసారు, ఇంకేముంది, ఏసు రక్తం వేసేయం. ఎంతకాలం దాస్తామండి? వెళ్ళిపోతాను ఎంతకాలం? అర్థం చేసుకోవాలి. భార్య కుటుంబం గురించి, పిల్లల గురించి, వ్యక్తిత్వం గురించి, స్థితిని గురించి అర్థం చేసుకోవాలి. వెళ్ళిపోతే, ఇంట్లోంచి వెళ్ళిపోతే పరిస్థితులన్నీ అనుకూలంగా మారుతాయా? లేదు కదా. పారిపోతే అన్నీ జరుగుతాయా? లేదు కదా. దేవుని చేతి నీడలోకి వస్తే, మోషే నీ వాళ్ళమ్మ దాచింది జమ్ముపేటలో, ఇక దాయలేక నా వల్ల కాదనుకుని, నిజంగా దేవుడు ఎంత అద్భుతంగా దాచాడండి. చనిపోవలసిన మోషేకి రాజు కోటలో ఆశ్రయం దొరికింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ పట్ల కూడా దేవుడికి ఒక మంచి ప్రణాళిక ఉంది. ఒకవేళ దుష్టుడు మన పిల్లలు ఎదిగొచ్చారు, ప్రయోజకులు అవుతారు, సమయానికి మనకు ఉపయోగపడతారు అన్న సమయంలో వాళ్ళని లాగేస్తున్నాడు.
కానీ దేవుడి చేతి నీడలో మన పిల్లలు కాపాడబడతారు, ప్రయోజకులు అవుతారు. ఎట్టి కృప మన పిల్లలకు అనుగ్రహించబడునుగాక. నేను ముగిస్తున్నాను. ఆనందభరితునై నేను అతని నీడలో కూర్చుంటాను. ఎందుకు యేసయ్య నీడలోకి రావాలో, ఆయన నీడలో ఉన్న దీవెనలు ఏంటో ముచ్చటగా చెప్పాను. 1, అలసట తీరుతుంది. 2, స్వస్థత కలుగుతుంది. 3, కాపుదల ఉంటుంది. అలాగ మనం ఆయన నీడలో బ్రతుకుదాం. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. అలాగే